హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్కెట్స్ అనేది చాలా చక్కగా మూవ్ అయినాయి. ముఖ్యంగా ఈ యొక్క మిడ్ క్యాప్ కానీ అండ్ సెన్సెక్స్ అఫ్ కోర్స్ నిఫ్టీ కూడా హైలో క్లోజ్ అయింది, ఆల్ టైమ్ హైలో. సో డెఫినెట్గా ఏంటంటే ఒక మొమెంటం అనేది కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే బీఎస్సీలో ఉన్న స్టాక్స్ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటల్ అనేది చూసుకున్నట్టే అక్షరాల 373 లక్షల కోట్లు. అది ఈరోజు ఏమైందంటే 376 లక్షల కోట్లు అయింది. దగ్గర దగ్గర 2.8 అనమాట. ఎగ్జాక్ట్ మాట్లాడంటే 2.8 లక్షల కోట్లు అనేది ఈ యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవ్వటం అనేది మనం బీఎస్సీలో చూడొచ్చు. సో అన్నీ కూడా పరిగెడుతూ ఉన్నాయి. బట్ మిడ్ క్యాప్ స్పేస్లో ఓకే ఆ యొక్క థీమ్లో మనం అబ్జర్వ్ చేస్తే అన్ని స్టాక్స్ ర్యాలీ అవ్వట్లేదు. సో మనం ఒకవేళ మిడ్ క్యాప్ స్పేస్లో కన్నా ట్రేడ్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అంటే కూడా స్టాక్ స్పెసిఫిక్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం అనుకున్నట్టే మార్నింగ్ ఏమనుకున్నాం, 22,000 లెవెల్ అనేది సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 21,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయింది అండ్ 100 పాయింట్స్ నిఫ్టీ పైన క్లోజింగ్ ఇచ్చిందనమాట. ఇది 28,000 దాటి. సో డెఫినెట్గా ఏంటంటే మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,300. సో దగ్గర దగ్గర మనకి ఇంకా 160-180 పాయింట్స్ డిస్టెన్స్లో ఉంది రెసిస్టెన్స్. ఇక అయితే పెద్ద వాళ్ళు హెచ్ఎన్ఐస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ 22,000 దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకంటే మార్కెట్లో రెసిస్టెన్స్ లేదు, ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ చేసుకొని వెళుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మంచి లాంగ్ తీసుకున్న వాళ్ళందరూ ప్రాఫిట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే 22,000 అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్గా భావిస్తున్నారు అన్నమాట. ఇక మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మనం ఏమనుకున్నామంటే 47,500 అండ్ 48,000 అనేది ఒక రేంజ్ అనుకున్నాం. 48,000 సైకలాజికల్ రౌండ్ నెంబర్ని అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది చక్కగా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళాడు. బట్ అగైన్ ఇక్కడ చూడండి ఇమీడియట్గా 48,200 దగ్గర మళ్ళీ హెవీగా ఈ యొక్క కాల్స్ అనేది సెల్లింగ్ అనేది చేసి పెట్టారు. ఎనీహౌ మనకి సపోర్ట్ విషయానికి వస్తే ప్రస్తుతానికి సైకలాజికల్ నంబర్ రౌండ్ నంబరు 48,000 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ప్రస్తుతం అయితే మనకి ఎటువంటి వీక్నెస్ లేదు. బట్ ఆల్ టైమ్ హై అయితే క్రాస్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేసుకొని చక్కగా వెళ్ళిపోయారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈరోజు నిఫ్టీని లిఫ్ట్ చేసిన వాటిల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. గత 1 వీక్గా మనం ఏమనుకుంటున్నాం అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎవ్రీడే కూడా మార్కెట్ని డ్రాగ్ చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చింది. బట్ ఈరోజు చూస్తే హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, భారతీ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసి బ్యాంక్ అన్నీ కూడా చక్కగా ఏంటంటే నిఫ్టీని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాయన్నమాట. అందులో సఫలీకృతం అయిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిఫ్టీని డ్రాగ్ చేస్తున్న అంశాలు మనం చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ వీక్గా కనిపిస్తుంది. ఎల్ఎన్టీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఎల్ఎన్టీ మంచి అప్ రన్ వెళ్ళింది, చాలా స్ట్రాంగ్గా మొమెంటంతో పైకి వెళ్ళింది. కొద్దిగా ఏంటంటే దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా అండ్ అఫ్ కోర్స్ హిందాల్కో, ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్ కూడా ఈరోజు నిఫ్టీని కొద్దిగా డ్రాగ్ చేయడానికి ప్రయత్నించాయి. బట్ అగైన్ ఏంటంటే మనకి హెవీ వెయిట్స్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈరోజు స్ట్రాంగ్గా కుడి భుజం లాగా ఉంది. కాబట్టి నిఫ్టీ అనేది పైకి వెళ్ళడం మనం చూసాం. ఇక మన సెక్టార్స్ చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటున్నాం ఎనర్జీ సెక్టర్ బాగుంది, ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ బాగుంది అని చెప్పేసి. అఫ్కోర్స్ రీసెంట్గా ఐటీ యొక్క కంపెనీ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ మించి రావడం వల్ల ఐటీ సెక్టర్ కూడా ఈరోజు ఏంటంటే మనకి మొన్నేమో ఎంత 5.56% ఎంతో పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు 1.86% మళ్ళీ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టే ఎనర్జీ కానీ గ్యాసు, ఫార్మా ఇవన్నీ కూడా చక్కగా మోర్ దాన్ 1% కంట్రిబ్యూట్ అయితే చేసినాయి అనమాట ఇండిసెస్లో. అయితే వీక్గా ఉన్న సెక్టార్స్లో నిఫ్టీ మీడియా కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే నిఫ్టీ మెటల్లో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఐ థింక్ హిందాల్కో అండర్ రేటింగ్లో ఉంది, అంటే రేటింగ్ అనేది డౌన్ గ్రేడ్ చేశారు, డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ప్రాబబ్లీ ఏంటంటే కొంచెం మెటల్స్ అండ్ డ్రాగ్ చేస్తున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మెటల్స్ సైక్లికల్ అనమాట. ఓకే, ఎనీహౌ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక టాప్గా ట్రేడ్ అయ్యి వాల్యూమ్స్ అంటే ఉన్న కంపెనీలు మనం చూసుకొని అట్ ద సేమ్ టైం
ట్రేడ్ అవ్వటమే కాకుండా దాంట్లో కూడా డెలివరీ తీసుకున్నారనమాట. అంటే ట్రేడ్ అయింది ఓకే, బట్ దాంట్లో హైయెస్ట్గా డెలివరీ తీసుకున్న కంపెనీల గురించి మనం చూస్తే ఎన్ఐఐటి లిమిటెడ్ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఏంటంటే 22 times వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినాయి యావరేజ్తో కంపేర్ చేస్తే. దట్ ఈస్ వెరీ గుడ్ వాల్యూమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎఫ్ఎస్ఎల్ అండ్ ఈ క్లర్క్స్, షాపర్ స్టాప్స్, మాస్టెక్, నజారా ఇవన్నీ కూడా హైయెస్ట్ వాల్యూమ్స్తో ఈరోజు ట్రేడింగ్ అనేది జరిగింది. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. మనం వీటిని వాచ్ చేయొచ్చు. ఎనీ మూమెంట్ ఏంటంటే వీటిలో మనకి ఇది అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, స్ట్రాంగ్ మొమెంటం అనేది ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మనం వీటిని వాచ్ లిస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ 7 days పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే షో స్టాపర్స్ అంటాం కదా, వాటిల్లో నెట్వర్క్ 18, AGSTRA, ఓ ఎలక్ట్రా, మోతీలాల్ ఓఎఫ్ఎస్, ట్రైడెంట్, అలోక్ ఇండస్ట్రీస్, TV18 బ్రాడ్కాస్ట్. సో ముఖ్యంగా నెట్వర్క్ 18 కానీ TV8 బ్రాడ్కాస్ట్ కానీ ఇవి మీడియాకి సంబంధించినవి. ఒక పక్క మీడియా అనేది డ్రాగ్ చేస్తున్న దాంట్లో అందుకే మనకి ఇప్పుడు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టాక్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయి, ఓకే, వాటిలో హైయెస్ట్ డెలివరీ పర్సంటేజ్, హైయెస్ట్ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మోరోవర్ ఏంటంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ మీద మనం ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇక మనం అనుకున్నట్టు అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఈరోజు ఆటో సెక్టర్ కానీ FMCG కానీ అన్నీ ఓన్లీ మెటల్స్, మీడియా అనేది కొద్దిగా డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ఆల్ టైమ్ హై 48,600 దగ్గర మనకి ఆల్ టైమ్ హై ఉంది. సో హోప్ ఏంటంటే అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా వెళ్ళొచ్చేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి 48,200 దగ్గర ప్రస్తుతం అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగాల్సి ఉంది. సో ప్రాబబ్లీ బ్రేక్అవుట్ జరిగితే కనుక ఆల్ టైమ్ హై అనేది బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ చేసుకొని అక్కడ నుంచి చక్కగా పైకి వెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకున్న ప్రస్తుతం అప్డేట్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా నాకు కూడా మోటివేషన్గా అనిపిస్తుంది. ధన్యవాదాలు.